ఆదాయానికి తగ్గ వాటా ఏది? దేశ జీడిపిలో తెలంగాణ వాటా 5%. 5.01% రాష్ట్రానికి దక్కేది 2.45%. రావాల్సింది 3.76 లక్షల కోట్లు, వచ్చింది 1.84 లక్షల కోట్లే. 5 ఏళ్లలో రాష్ట్రానికి 1.92 లక్షల కోట్ల నష్టం. కేంద్రంలో లోపభూష్ట విధానాలపై ఆర్థిక నిపుణులలో చర్చ. వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 16వ ఆర్థిక సంఘం సిఫారసు అమలు. ఈసారైనా పన్నుల వాటా పెంచి ప్రోత్సాహకాలు అమలు చేయాలని తెలంగాణ డిమాండ్. దేశ ఆర్థిక ప్రగతికి చోదక శక్తిగా మారిన తెలంగాణకు ఈ మేరకు నిధులు పంపిణీలో మాత్రం అన్యాయం జరుగుతుందని సంపద సృష్టిలో పన్నుల వసూల్లోనూ ముందు వరుసలో ఉన్న రాష్ట్రానికి అందుకు తగ్గ నిధులు వచ్చే విషయంలో కేంద్ర వివక్షత చూపుతుందని నిపుణులు పేర్కొన్నారు. 2020-21 నుంచి 24-25 మధ్య కాలానికి సంబంధించిన గణాంకాలను ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. దేశ స్థూల జాతీయోత్పత్తి జీడిపిలో తెలంగాణ వాటా 5.01%గా ఉంది. ఈ నిష్పత్తి ప్రకారం కేంద్ర పన్నుల నుంచి రాష్ట్రానికి న్యాయంగా రూపాయలు 3.76 లక్షల కోట్లు దక్కాల్సి ఉంది. కానీ గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది కేవలం 1.4 లక్షల కోట్లు, అంటే 2.45% మాత్రమే. అంటే దేశానికి మనం ఇస్తున్న మొత్తంలో కనీసం సగం కూడా రాష్ట్రానికి దక్కడం లేదు. సో అంటే మనం ఎంతైతే కేటాయిస్తున్నామో అంత మన దేశానికి మనం ఇచ్చే దాంట్లో అట్లీస్ట్ మనకు సగం వచ్చినా బాగుంటుండే. మన దేశానికి మాత్రం నిధులు రావడం లేదు అని చెప్పేసి గత కొంతకాలంగా మాట్లాడుతూనే ఉన్నారు. ఇది ఈసారైనా బలంగా వాదన వినిపిస్తే బాగుంటుంది. దేశవ్యాప్తంగా 5 ఏళ్లలో రాష్ట్రాలకు కేంద్రం పన్నుల వాటా కింద 75.12 లక్షల కోట్లు పంపిణీ చేసింది. ఇందులో జనాభా ప్రాతిపదికన వెనుకబాటుతనం సాకుతో ఉత్తరాది రాష్ట్రాలకు పంచిపెట్టిన కేంద్రం అభివృద్ధి చెందుతున్న దక్షిణాది రాష్ట్రాలకు మాత్రం కోతలు విధించింది. జిఎస్డిపి ప్రాతిపదికన గనుక నిధులు పంపిణీ జరిగి ఉంటే తెలంగాణకు ఖజానా అదనంగా 1.92 లక్షల కోట్లు చేరి ఉండేవి. జాతీయ సగటు కంటే వేగంగా అభివృద్ధి చెందుతూ దేశానికి అత్యధిక ఆదాయాన్ని సమకూరుస్తున్నప్పటికీ తిరిగి ఇచ్చేటప్పుడు మాత్రం కేంద్రం వివక్షత చూపుతుందనడానికి ఈ గణాంకాలే నిదర్శనంగా నిలుస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు. కాగా అభివృద్ధిలో పోటీ పడుతున్నందుకు ప్రోత్సాహకాలు ఇవ్వాల్సింది పోయి శిక్ష వేస్తున్నట్లుగా కేంద్ర తీరు ఉందని, కనీస ఆర్థిక సంఘం సిఫారసులకు తగినట్లు కూడా ప్రోత్సాహాలు ఇవ్వడం లేదని విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ప్రగతి ఉంటే శిక్షేనా? కేంద్ర జీడిపిలో రాష్ట్రం ఇచ్చేది ఇది క్లియర్గా మన రాష్ట్రం నుండి వాళ్ళకి వెళ్ళే వాటా ప్రకారం రావాల్సింది మనకు 3.7 లక్షల కోట్లు రావాలి. వాస్తవంగా వచ్చిన నిధులు 1.84 లక్షల కోట్లు. తెలంగాణకు జరిగిన నష్టం 1.92 లక్షల కోట్లు, 92 లక్షల కోట్లు. ఈసారి ఏమయ్యానో? పన్నుల వాటా పంపిణీలో జరుగుతున్న అన్యాయంపై కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం తరచూ విజ్ఞప్తులు చేస్తూనే ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి 16 ఆర్థిక సంఘం సిఫారసు అమల్లోకి రానున్నాయి. దీని ప్రకారం రాష్ట్రాల సమర్థతకు పెద్దపీట వేయాలని, పన్నుల వాటాను మరింత పెంచాలని ఇప్పటికే కోరింది. ఉచితాలకు కాకుండా ఉత్పాదక పెంచే రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహాలు అందించాలని డిమాండ్ చేసింది. దీనిపైన పార్లమెంట్ సమావేశాలు బిల్లు ప్రవేశపెట్టే సమయంలో అటు బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ ఎంపీ లేరు కాబట్టి ఉన్న బీజేపీ, తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ కాంగ్రెస్ ఎంపీలు అందరూ కూడా ఏకతాటిపైన తెలంగాణ కోసం మాట్లాడాలి, తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై మాట్లాడాలి. మా పార్టీ కదా మేము కాపాడుకుంటాం, మా పార్టీ మాకు అన్యాయం చేసినా సరే మేము కాపాడుకుంటామని చెప్పేసి అంటే అది మీ కర్మ. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు అది గమనిస్తారు. బీజేపీ ఎంపీలు ఎంత గట్టిగా నిలబడతారు తెలంగాణ కోసం అని చెప్పేసి మాట్లాడతారు ఖచ్చితంగా. ఒకవేళ ఈసారి బీజేపీ ఎంపీలు కనుక తెలంగాణ రాష్ట్ర సంపాదన కోసం, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపైన మాట్లాడకపోతే, రావాల్సిన వాటిపైన ప్రశ్నించకపోతే తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు, మీకు సరైన సమాధానం చెప్తారు. ఇప్పటికే తెలంగాణలో బీజేపీ మళ్ళా వెనుకడుగు వేస్తూ ఉంది, వెనుకకు పోతూ ఉంది, ప్రజల్లో కనుమరుగైతూ ఉంది. ఈ సందర్భంలో తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ వాటా కోసం మాట్లాడి మళ్ళీ ఒకసారి మేము తెలంగాణతోనే ఉన్నాం, పార్టీ ఏదైనా సరే మా ప్రాంతమే ముఖ్యం అని చెప్పేసి
ఖచ్చితంగా బీజేపీ ఎంపీలు నిలదీయాలి, నిగ్గదీయాలి, తెలంగాణకు రావాల్సిన వాటాను సాధించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.